అన్న సినిమాల్లో మీకు ఎంట్రీ ఎప్పుడు ఎలా జరిగింది? సినిమాల్లో ఎంట్రీ గాయం రాము గారు తెచ్చారు నన్ను. రామ్ గోపాల్ గారు. రాము గారు తీసుకొచ్చారు నన్ను. గాయం ఫస్ట్ సినిమా శివ, చిన్న వేషం శివలో, తర్వాత గాయం. నాకు గుర్తింపు వచ్చింది గాయం. గాయం తర్వాత గాయం చూసి మణిరత్నం గారు పిలిచారు త్రిడాది తమిళ సినిమాకు. అట్లా అక్కడ నుంచి ఆర్జేస్తుడు ఇంకో సినిమా, ఇట్లా ఇట్లా సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. అంటే మణిరత్నం గారి దగ్గర కూడా చేసి వచ్చారు. మణిరత్నం గారు చేశాను, కే విశ్వనాథ్ గారు చేశాను, పెద్ద వంశీ, ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్న అందరి దగ్గర చేశాను. అంటే మాక్సిమం మంచి క్యారెక్టర్స్ చేశారు మీరు. మంచి క్యారెక్టర్ చిన్న అయినా సరే గుర్తింపు వచ్చే క్యారెక్టర్ చేశాను. అదేదో సినిమాలో కుంభకర్ణు టైప్ లో పడుకుని అది శ్రీ ఆంజనేయం కదా, అది నేను మర్చిపోలేను. అవును, అలా లేచి అది రావణాసురుడు విభీషణుడు క్యారెక్టర్. ఫస్ట్ విభీషణుడు చెప్తాడు రావణుడికి, లాస్ట్ లో కుంభకర్ణుడు కూడా చెప్తాడు రాముడు దేవుడు నాయన వద్దని చెప్పి. ఆ క్యారెక్టర్ అవును, భలే తీసుకున్నారు. ఇప్పుడు మీకు బాగా పేరు తీసుకొచ్చింది అయితే గాయం. గాయం అంటే ఫస్ట్ సినిమా, తర్వాత పోకిరి. నాకు పోకిరి, శ్రీ ఆంజనేయం, రణం, ఆంజనేయులు చాలా సినిమాలు వచ్చాయి. బట్ కరెక్ట్ అయిన క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు. 10 years నేను మళ్ళీ బిజినెస్కి వెళ్ళిపోయాను. మాకు లారీస్ అవి ఉన్నాయి. సో అటు వెళ్ళిపోయినా మళ్ళీ రీఎంట్రీ. ఈ మధ్యన నాటకాలకు వెళ్ళిపోయా. నాటకాలు కూడా వేస్తున్నారు ఇప్పుడు ఇంచుమించు ఒక 2 years నుంచి స్టేజ్కి వెళ్ళాను. గ్రేట్ అన్న, గ్రేట్. నాకు జేపీ గారు కొంచెం ఆయనను ఫాలోఅప్ చేస్తూ ఆ ఇంప్రెషన్. ఆయన నాటకం ఏది అలెగ్జాండర్ చూడడానికి భద్రాచలం వెళ్ళాను నేను. ఆయన చాలా గ్రేట్ ఆర్టిస్ట్. మాతో కూడా మేము చేసాం ఆయనతో. ఏంటా ఈడికి వచ్చావు అన్నాడు. సార్ నేను ప్లేజుల్నికి హైదరాబాద్ నుంచి 250 kilometers ఏంటా అన్నాడు. ఏదో సార్ నాకు పిచ్చింది చూశాను. అప్పటి నుంచి ఆయనను ఫాలోఅప్ చేస్తూ ఇప్పుడు ఒక 6-7 plays చేశాను. గ్రేట్. ఎన్ని సినిమాలు చేశారన్న టోటల్ మీరు? చేసుంటా ఒక 150 నుంచి 160 సినిమాలు చేసుంటా. 150 సినిమాలు. ఓకే. అంటే ఏమైనా అవార్డ్స్ కానీ ఏమైనా? అలాంటివి ఏమి లేదు. అది కొంత తక్కువలేండి, ఎవరికో కానీ వరించి అన్నట్టుగా ఉన్నా కూడా మనకు తెలిసిందే అదంతా. అది అంత వేరంగా గుర్తింపు. ఇంకా మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది.